మామ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సెకండ్ ప్రోమో వచ్చేసింది. చూసారు అందరూ? నాకు తెలిసి మ్యాక్సిమం అందరూ చూస్తూ ఉంటారు. ప్రోమో అయితే కనుక అదిరిపోయింది. లాస్ట్ ట్విస్ట్ ఏంటంటే అదే మన సాయి పల్లవి డూపు తను వచ్చి అభిజిత్ ఫోటోని అయితే కాల్ చేయడం జరుగుతుంది. నువ్వు వేరే కంటెస్టెంట్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది, నీకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా. దానికి ఎవరు కంగారు పడవద్దు. అది ఏంటంటే అభిజిత్ గారి సీజన్లో అభిజిత్ గారిని ఎలా నామినేట్ చేశారో ఆ వీడియోలో తను ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. అది హైలైట్గా మారింది. షోకి అందరూ కంగారు పడిపోయి అభిజిత్ ఫోటోని కాల్ చేశారు. అంటే కంటెస్టెంట్స్ కూడా జడ్జిని జడ్జి చేయొచ్చా అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఇది తప్పు. అది జస్ట్ షో హైలైట్ అవ్వడానికి, ప్రోమో హైలైట్ అవ్వడానికి కారణం అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ నాకు ఒక్కొక్క బూస్టింగ్ అయితే ఇస్తుంది అనమాట. అయితే ఇప్పుడు మనం సెకండ్ ప్రోమోలోకి డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, సుత్తు లేకుండా లాగ్ లేకుండా. అయితే ఒక ఆయన అయితే కనుక వచ్చాడు, బాడీ బిల్డర్ అనమాట. ఫిట్నెస్ చాలా బాగుంది. తను శక్తి తీసి నవదీప్ గారి దగ్గర, బిందుమాధవి గారి దగ్గర, తర్వాత అభిజిత్ గారి దగ్గర అయితే కనుక బాడీ బిల్డ్ చేశాడు. శ్రీముఖి కూడా ఆహా సూపర్ 6 ప్యాక్ అని చెప్పి 6 ప్యాక్ కూడా చూపించాడు. జడ్జెస్ అందరూ అయితే కనుక ఇంప్రెస్ అయ్యారు. ఎందుకంటే తన బాడీ, తన ఫిట్నెస్ లెవెల్స్ చూసి అది మన షోలో చూస్తే మనకు తెలుస్తుంది అనమాట. తను సెలెక్ట్ అయ్యాడా లేదా అనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేవాడికి శ్రీతేజ అనమాట. శ్రీతేజన సంథింగ్ ఏమన్నా లేడీ ఉంది కదా, ఆవిడ కూడా ఐస్ గడ్డలో వాటర్ పోయాలి. పెళ్లి చూపులు అంటే నవదీప్ గారు నేనే పెళ్లి కొడుకునని చెప్పి వెళ్ళడం, అక్కడ ఫన్ క్రియేట్ చేయడానికి ట్రై చేయడం అనేది చాలా బాగుంది. అది ప్రోమోలో వచ్చిందంటే చాలా అదృష్టవంతం. ఈ 15 మంది కంటెస్టెంట్స్ ఎవరైతే ప్రోమోలో వచ్చారో వాళ్ళకైతే మాత్రం హైలీ ఛాన్సెస్ ఉంటుంది అనమాట బిగ్ బాస్ సీజన్ 9 సెలెక్ట్ అవ్వడానికి. అండ్ ఇప్పుడు సీజన్ అగ్ని పరీక్ష షో అనేది ఒకళ్ళే విన్ అవ్వచ్చు. అంటే మనకే ఓట్ పోలింగ్ ఇస్తారు, ఎవరు సీజన్ 9 వెళ్ళాలి, ఈ షోలో ఎవరు విన్ అవ్వాలి అని చెప్పి ఓట్ పోలింగ్ ఇస్తారు. కానీ ఒకళ్ళే వెళ్ళరు, మెనీ నంబర్స్ 4 నంబర్స్ నుండి 5 నంబర్స్ అయితే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ 4 నంబర్ నుండి 5 నంబర్స్ వరకు ఎవరు వెళ్తారంటే ఎవరైతే ప్రోమోలో ఎక్కువ హైలైట్ అయ్యారు, ఎవరైతే ప్రజల దృష్టిలో ఎక్కువ ఆకర్షించారో వాళ్ళైతే 100% వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే నిజంగా అగ్ని పరీక్ష షో అనేది కంటెస్టెంట్స్కే కాదు, జడ్జెస్కి కూడా ఉంది. ఎందుకంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కదా. 15 మందిని సెలెక్ట్ చేస్తే 15 మందిని సెలెక్ట్ చేయాల్సిన ఫిల్టర్ చేసి దాంట్లో హైలైట్ చేసేవాళ్ళు కొంతమందిని. కాబట్టి జడ్జెస్ కూడా టఫ్ థింక్ అనమాట. మీకు అర్థమైందా సార్? థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ అశోక్.